అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చింత చిగురు మటన్ చేయబోతున్నానండి. అది ఎలాగో చూసేయండి. మా ఆయన అక్కడ ఉంటాయి కదా తోటలో, అక్కడ కాసిందంటండి. అక్కడ చెట్లకు ఉంటాయి పక్కన, కాలువ దగ్గర అటు సైడ్ వస్తూ ఉంటాయి కదండి. మా ఆయన అక్కడ తీసుకొచ్చారు వెళ్ళి. పొలాల్లో కోసుకొని తీసుకొచ్చారు చింత చిగురు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా 5-6 ఉల్లిపాయలు కోసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి. చింత చిగురు మా ఆయన నలిపేశారు, చూశారు కదా. ఇంకా ఈ కూర వండేసి ఇంకా తినేసి ఇంకా 10:11 మా ఆయనకి ఇంకా పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి. ఇంకా మామిడికాయలకి వెళ్ళారంట, రాయచోటి అంట, అక్కడ ఊరికి వెళ్ళారండి నైటు. ఉంటే రేపు వెళ్ళి, నా స్పెట్స్ కూడా ఇరిగిపోయిందండి, మా ఆయనది కూడా ఇరిగిపోయింది. నేను ఫెవికాల్ వేసి పెట్టుకున్నాను, మా ఆయన కూడా నేను. ఇంకా వెళ్దామంటే చూశారు కదా, ఈ నూనెలో లవంగా, చెక్క, యాలక్కాయలు వేశారు. మా ఆయనే వండుతుంది, మా ఆయన బాగా వండుతారండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసారు, చూశారు కదా. ఇరిగిపోయిందిగా. ఇవాళ వెళ్దామంటే ఇవాళ ఫంక్షన్కి వెళ్ళి, హకీకా ఫంక్షన్ ఉంటే అక్కడ భోజనానికి వెళ్ళాము మధ్యాహ్నము. ఇంకా 4ంటికి వెళ్దామన్నారు. మళ్ళీ ఇప్పుడు మా ఆయన బండి కీస్ దొరకలేదండి, పాతది దొరకలేదు, కొత్తది చేయించి అది తీసుకెళ్తున్నారు, బయట వాడుకుంటున్నారు. ఇంకా పాతది ఉంటే అది లోపలిది ట్యాంక్ అనేది ఓపెన్ అయితే ఆయిల్ వేయడానికి ఉండిద్దంట. ఇంకా లోపలిది ట్యాంక్ ఆన్ అవ్వట్లేదు, తెరవట్లేదండి, రావట్లేదు అది. ఇంకా ఎక్కడైనా రిపేర్ చేయించి తీపిస్తామని, పొద్దున్నే వెళ్దాంలే తెనాలి, తీసుకొచ్చుకుందాంలే, స్పెట్స్ ఇప్పిస్తానన్నారు. మళ్ళీ ఇక్కడ ఆయన ఓనర్ ఫోన్ చేశారు కదా. ఈ ఉల్లిపాయలు వేగినాయి కదండి, స్పూన్ వేసారు కదా, చూశారు కదా, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా వాళ్ళ ఓనర్ ఇంకా అక్కడ మామిడికాయలకి పంపించారండి. అక్కడ లోడింగ్ ఏమో మామిడికాయ లోడింగు. ఇంకా అక్కడ అల్లాల్సి వచ్చింది. బట్ నేనేమో రేపు ఖాళీగా ఉంటానులే, సరదాగా వెళ్ళొద్దాం అనుకున్నాను. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈ సాయంత్రం కుదరలేదు వెళ్ళడానికి. మా ఆయన మీద నాకైతే కోపం వచ్చేసింది. ఇంకా నేను బస్కైనా వెళ్దాము, బస్కి వెళ్ళి తీసుకొచ్చుకుందాము అనుకున్నాను. బస్కి వెళ్దామంటే వద్దు, ఎందుకు, రేపు కీస్ తీపిచ్చి తీసుకెళ్తాను తెనాలికి, స్పెట్స్ తీసుకొచ్చుకుందాంలే అని అన్నారు. నేను అనుకుంటూనే ఉన్నాను మనసులో, రేపు ఏం పని పడిద్దో, వెళ్తారో అని అనుకున్నాను. నాకు చూశారు కదా, ఈ కారం, పసుపు వేస్తుంది. ఏం పని పడిద్దో, వెళ్ళాల్సి వచ్చిద్దో నేను మనసులో అనుకుంటూనే ఉన్నాను. ఇది మటన్ ఉడికించుకున్నానండి, 2 విజిల్స్ దాకా నలిగింది మటను. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నారు, చూశారు కదా. చింత చిగురు కర్రీ చాలా బాగుండిద్దండి. ఇప్పుడు మేము వేడి అన్నంలో ఇంకా తినేసాము, వేసుకొని వండుకొని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంత ఎక్కువైపోద్దని కొద్దిగా వేసుకున్నారండి చింత చిగురు. ఇంకా వెళ్ళాల్సి వచ్చింది, మా ఆయనకు పని పడింది. మళ్ళీ నాకైతే అసలు నేను చాలా హర్ట్ అయ్యాను, ఏడుపు కూడా వచ్చేసింది. నేను వెళ్దాము, పని పడిద్ది, ఏదో ఒకటి తీసుకొని వెళ్దాము అంటే అసలు నా మాట అసలు వినరు. ఆయన మాట ఆయనకే. మరి ఆయన పని అయినప్పుడు ఇంకా నన్ను తీసుకెళ్తారు, అప్పుడే వెళ్దాం, ఇంకేం చేసేది ఏముంది.
ఇంకా కోప్పడితే అలిగితే ఇంకా మనకి వచ్చేది ఏమీ లేదు. ఆయనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తీసుకొని వెళ్ళాల్సిందే, అప్పుడే తీసుకెళ్తారు ఆయన. మా ఆయననేమో పిల్లలు పెట్టుకొని వేసుకొని తింటున్నామండి. చాలా టేస్టీగా